వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయబడ్డ సచివాలయ వ్యవస్థ ఉనికి ప్రశాంతకంగా మారుతుందనే అనుమానాలు ఊపందవుతున్నాయి. ఇక కరోనా సమయంలో సచివాలయ పనితీరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో సచివాలయ వ్యవస్థ ప్రభుత్వానికి గుద్దిబడ్డగా మారిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సచివాలయకు నియమితులయ్యే నోడల్ ఆఫీసర్లు అటు తమ సొంత శాఖలకు గాని ఇటు సచివాలయకు గాని న్యాయం చేయలేకపోతున్నారని విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఇక ఈ నెలాఖరులోగా సచివాలయ ఉద్యోగ బదిలీలు జరుగుతుండటంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఆయా ఉద్యోగులున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు, గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం అంటూ మహాత్మా గాంధీ పదే పదే ప్రస్తావించేవారు. అదే విధంగా రాజ్యం కూడా రూపొందించబడింది. ఈ వ్యవస్థల పరిణామ క్రమంలోనే గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనుకున్న నానుడు కాస్త ఈ జీవనోపాధి సరిగ్గా లేక వలసలు బాట పట్టడంతోనే చాలా మటుకు గ్రామాలు ఖాళీ అయిపోయినాయి. అయినప్పటికీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణాన ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందో కానీ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం మాత్రం నిజంగా ఒక అద్భుతమైన వ్యూహాత్మకమైన ప్రణాళిక అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సచివాలయాలు ఏ విధంగా పనిచేసినాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం కరోనా సమయంలో కానీ ఇతరత్ర అనేక సందర్భాల్లో అంటే అర్హులందరికీ రేషన్ కార్డులు కానీ ఇతరత్ర సదుపాయాలు కల్పించడంలో, ఆరోగ్యశ్రీలు అందించడంలో కానీ, టీకాలు వేయడంలో కానీ అద్భుతంగా పనిచేసిందని మాత్రం చెప్పుకోవాలి. అయితే వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ కూడా తోడ్పడింది. అయితే అదే సమయంలో ఏదైతే సచివాలయాలు ఏర్పాటు చేశారో అదే సమయంలో మిగిలిన ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఒక హ్యాండిక్యాప్డ్గా మారినాయి అని చెప్పాలి. ఎందుకంటే అన్ని పనులు కూడా ఈ సచివాలయాల ద్వారా జరిగే వెసులుబాటు కల్పించడంతో వాటికి నోడల్ ఆఫీసర్లుగా కూడా ఏదైతే ప్రభుత్వ ముఖ్యంగా విభాగాలు ఉంటాయో వాటిలో ప్రత్యేకంగా అధికారులను తీసుకొచ్చి వాటికి అంటే ఏదైతే సచివాలయం ఉందో వాటికి నోడల్ ఆఫీసర్గా నియమించడంతో ఇతను ఆ సంబంధిత కుర్చీలో పనులు చేయడంలో కానీ ఈ నోడల్ ఆఫీసర్గా నియమబడిన ఈ పనులు పరీక్షించడంలో కానీ సరైన సమన్వయం లేక చాలా ఇబ్బందులు పడేవారు. వాస్తవాన్ని చూసుకుంటే కనుక ఇప్పుడు కాకినాడ కార్పొరేషన్ పరిశీలిస్తే కనుక కాకినాడ కార్పొరేషన్ ఉద్యోగస్తులు చాలా మంది ఈ సచివాలయాలకి నోడల్ ఆఫీసర్గా నియమించారు. వారు తమ సీట్లకు న్యాయం చేయలేక ఇటు సచివాలయాల్లో పనులు పర్యవేక్షించలేక సతమతమయ్యారని చెప్పాలి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ కాస్త నిర్వీర్యమైందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి సచివాలయానికి సుమారు ఒక 10 మంది ఉద్యోగస్తులుగా ఉంటారు. వీరు ప్రతిదీ వీళ్ళు పర్యవేక్షించాలి. అటువంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ప్రభుత్వ శాఖలను పటిష్టపరిచారు. మళ్ళీ తిరిగి ఈ సచివాలయాన్ని మాత్రం కాస్తంత వెనకబాటుతనానికి గురయ్యే విధంగా చేశారు. ప్రస్తుతం ఈ నెల 30వ తారీఖు కల్లా ఈ సచివాలయంలో ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని అలాగే హేతుబద్ధీకరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా భావిస్తుంది. ఇందులో భాగంగానే సుమారు ఒక 3 ఉద్యోగాలు ఏదైతే సచివాలయంలో ఉన్న కొన్ని 3 పోస్టులు మాత్రం ఇతర విభాగాల్లో కానీ ప్రభుత్వ శాఖల్లో కానీ విలీనం అయిపోయి కేవలం కొన్ని ఉద్యోగాలు మిగిలే అవకాశం ఉంది. అలాగే ఇలా చూసుకుంటే కనుక వాస్తవానికి పనులన్నీ పర్యవేక్షిస్తే సచివాలయాల వ్యవస్థ ఎందుకు సృష్టించబడింది అన్న కారణం ఒక్క మినహాయించి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న కోపంతో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మాత్రం ప్రజలకు అతి దగ్గరగా ఉన్న సచివాలయ వ్యవస్థ మాత్రం చాలా దెబ్బతినే ప్రమాదం ఉంది. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు చాలా మేలు జరిగింది, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే కనుక అంటే ఈ నెల 30వ తారీఖు లోపల ఉద్యోగాలందరూ బదిలీలు పూర్తి చేస్తామంటున్నారు. ఈ రకంగా చూసుకుంటే సొంత మండలాల్లో కాకుండా ఇతర మండలాలకు బదిలీలు అంటారు. అంటే ప్రభుత్వం చూసుకునే బదిలీ వ్యవహారం కాబట్టి దీనిపైన పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. అయినప్పటికీ ఈ బదిలీల్లో కూడా స్పష్టత ఎంతవరకు ఉంటుంది. సొంత మండలాలు కాకుండా నగరం ఇప్పుడు సాధారణంగా చూసుకుంటే కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు తమ సొంత గ్రామాల్లో పనిచేయడానికి వీల్లేదని చెప్పేసి ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే కార్పొరేషన్లో పనిచేసేవారు అయితే కనుక ఒక వార్డు నుంచి ఒక వార్డు బదిలీ అవుతారా లేకపోతే వేరే ఊళ్ళకి బదిలీ అవుతారా అన్నది చాలా మటుకు ఆ సచివాలయ ఉద్యోగస్తులనే సందేహం నెలకొని ఉంది. ఇది పక్కన పెడితే కనుక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ నోడల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా జరిగే పనులు మాత్రం చాలా వరకు అంటే అటు నిజంగా కాకినాడ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సీట్లకు న్యాయం చేయలేకపోతున్నారు. ఇటేపు ఈ సచివాలయాన్ని నోడల్ వ్యవస్థ ద్వారా ఇక్కడ జరుగుతున్న పనులు కానీ పర్యవేక్షణ కానీ చేయడంలో కూడా విఫలమవుతున్నారని చెప్పుకోవాలి. ఇటువంటి ఈ పరిసరాల్లో ఈ పరిణామాల క్రమంలో ఈ వ్యవస్థను మాత్రం ఘాటును తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖందురాని, కాకినాడ.